కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే? మళ్ళీ అడిగేటప్పుడు చెప్పాం అంటే మళ్ళీ అన్న అడిగితే నేను చేస్తా. అలా కాదు, మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో. అంత బాగా చెప్పా కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. వైరో నుంచి డైలాగ్ నీకు ఎక్కువ ఉన్నాయి. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. మోనోలాగ్స్ ఉన్నాయి కదా అన్ని. చెప్పు అదే మోనోలాగ్స్ లేదు. అది ఇప్పుడు షూటింగ్ స్పాట్ మర్చిపోతాం. ఇప్పుడు 4 సినిమాలు జరుగుతున్నాయి, ఎక్కడ గుర్తుంటుంది? హైందవం కదా, హైందవం భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం సైంధవం హైందవం. ఎస్ బాబాయ్, తలుచుకుని వచ్చేసావు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ. బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా? మా ఒరిజినల్ ఓజీ ఆఫ్ వాయిసెస్. నీకు తెలుసు కదా, ఒక్కడు మిగిలాడు. మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైమ్, ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్. అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిల్మ్ వీఆర్ యాక్టింగ్ టుగెదర్. క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా. నాకు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది. అవును, అది తృప్తిగా తప్పింది. అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీస్ కమ్ బ్యాక్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఫేసెస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హీస్ గాట్ ద పొటెన్షియల్. I'm like very happy for his comeback. Actually, I was waiting for it. Always Thank you. And మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ గాట్ దట్ టుక్ మై బ్రెత్ అవే. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు, ఐ వాజ్ బ్లోన్. అంటే ద థాట్, క్రేజీ థాట్, చాలా బాగుంది. అండ్ ఆల్సో యువర్ ప్రెజెన్స్ విత్ యువర్ వాయిస్ వాజ్ సో పవర్ఫుల్. అసలు ఇట్ వాజ్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అండ్ మా సాయిబాబు గురించి చెప్పాలంటే యాక్టింగ్ కోర్స్లో ఎంతైతే తను లౌడ్గా చేసేవాడో, ఏంటి అబ్బాయి లౌడ్గా చేస్తానని చెప్పి అనిపించింది. కానీ సినిమాలు చాలా బాగుండేది. అల్లుడి సీన్ కానీ అదేంటి రాక్షసుడు, ఐ వాజ్ బ్లోన్ బై హిస్ పవర్. అంటే దట్ గై హూస్ లౌడ్ ఆల్వేస్ సడన్ కట్ చేసి సటిల్ యాక్టింగ్ చేశాడు, చాలా బాగా చేశాడు. సేమ్ అంటే అల్లుడి సీన్ లో ఆమె చూసింది ఏంటి, తన యాక్షన్ సీక్వెన్స్ అని చూసాం. సో అదే ఓకే, తను బాగా చేస్తాడు, ఇలా వియట్నాం చేశాడు నాతో పాటు అనుకున్నాను. యాక్టింగ్ వైజ్ బ్యారీ జాన్లో చేశాడు బాంబేలో. ఎక్కడ చేస్తారా బాబు, లౌడ్గా చేస్తాడు అబ్బాయి అనుకుంటే రాక్షసులో చంపేశాడు. ఇట్ వెరీ గుడ్ జాబ్, చాలా బాగా చేశాడు. చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమా. He will look like a man. The guy from The Boy has become a man. Good, very good.